హలో ఆల్, వెల్కమ్ టు సుస్ర వ్లాగ్స్. ఈ రోజు మనం అందరికీ ఇష్టమైన సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ కథ చివరిలో ఒక 2 ప్రశ్నలు అడుగుతాము. వాటికి సమాధానాలు కామెంట్లో చెప్పండి. తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ గురించి తెలియని వాళ్ళు ఉండరు. సంక్రాంతి పండుగ రైతులకు, పిల్లలకు చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఈ రోజు కథలో సరదాగా ఓ 5 కథలు చెప్పుకుందాం. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలమునికి కోపం వచ్చి వాళ్లందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కాని వారి ఆత్మ శాంతించదని సగరుడికి తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు గంగమ్మ కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకి వచ్చింది. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. దేవతలంతా తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కాని నంది అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు. అప్పటినుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాస్కి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవన్నీ సంక్రాంతి గురించి ఓ మంచి 5 కథలు. మొదటి ప్రశ్న, సంక్రాంతికి సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? రెండవ ప్రశ్న, శివుడుని కడుపులో ఉంచుకున్న రాక్షసుడి పేరు ఏమిటి? ఇలాంటి సరికొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సుస్రా వ్లాగ్స్ ఛానల్.